సమస్త గురు మండలికి నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రి సర్కు నా ఆత్మ ప్రణామాలు. కర్మ ధ్యానము మరియు కర్మ విపాకానికి గురువైన వంశీ కిరణ్ సర్కు నా ఆత్మ ప్రణామాలు. నా గురువైన ప్రవీణ మేడంకు నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి ఎవరు విచ్చేస్తున్నారో, యూట్యూబ్ లో ఎవరు వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. మాస్టర్స్, ఈ రోజు నేను సీతాయణం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత గురించి చెప్పుకుందాం. మాస్టర్స్, రచయిత్రి పరిచయం. దీనా మరియం, గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ GPIWO సంస్థ వ్యవస్థాపకులు మరియు నిర్వాహకులు. ఈ సంస్థ ప్రపంచంలోని క్లిష్ట సమస్యలు, సంక్షోభం, సాంఘిక న్యాయం, పర్యావరణ కాలుష్యం వంటి భూమిని భయపెట్టే వాటిని ఆధ్యాత్మిక మార్గాల ద్వారా పరిష్కరిస్తోంది. అనేకానేక సంవత్సరాలుగా లింగ సమత్వానికి, అబ్రాహ్మిక్ మరియు ధార్మిక్ మత సంప్రదాయాలకు మధ్య సమానత్వంతో మరింత కలుపుగోలు గల మత ఉద్యమం కోసం దీనా మరియం కృషి చేశారు. మరియం 2 సంవత్సరాలలో న్యూయార్క్ లో జరిగిన మిలేనియం వరల్డ్ పీస్ సమిట్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ స్పిరిచువల్ లీడర్స్ కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. తర్వాత జెనీవాలోని ప్యాలెస్ డెస్ నేషన్స్ లో మహిళా మత ఆధ్యాత్మిక నాయకురాలుగా సమ్మేళనం నిర్వహించి దాని నుంచి 2002లో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ ను స్థాపించారు. GPIWO యొక్క అనేకానేక కార్యక్రమాలలో UN వారి వార్షిక క్లైమేట్ సమిట్ లో 2008 ఇన్నర్ డైమెన్షన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ నిర్వహించటం ముఖ్యమైనది. ధ్యానం, యోచన సాధనాలు మరి సమాజాన్ని మార్పు చెందిస్తాయి అన్న విషయాలను వివరించే కాంప్లిమెంటివ్ అలయన్స్ వ్యవస్థాపకులలో దీనా మరియం ఒక్కరు. కాలక్రమంలో అది GPIWO కార్యక్రమాలలో ఒక భాగం అయిపోయింది. దీనా మరియం 40 సంవత్సరాలకు పైగా పరమహంస యోగానంద గారి భక్తులు, క్రియాయోగ సాధకులు, వేదాలను అభ్యసించారు. మరియం సీక్రెట్ లిటరేచర్ లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు. ఆవిడ అర్రాడ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్, ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రిలీజియన్ అండ్ డిప్లొమసీ మానియట్ ఫౌండేషన్, ఆల్ ఇండియా మూవ్మెంట్ ఫర్ సేవా, ద గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ సెంటర్ ఇన్ భూటాన్ లో సేవ చేయడంతో పాటు ధర్మాడ్రమ్ మౌంటైన్ బుద్ధిస్ట్ అసోసియేషన్ కు సలహాదారుగా ఉన్నారు. 2014లో తమ ఇంటర్ఫేత్ శాంతి కృషికై నివాయినో పీస్ పురస్కారం అందుకున్నారు. ఆవిడ మై జర్నీ త్రూ టైమ్, ఏ స్పిరిచువల్ మెమొరీ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ రీబర్త్ గ్రంథాల రచయిత్రి. ముందు మాట, రాత్రికి పగులుకు మధ్య ఏదో గడియలో మనసు నిశ్చలమై కలలు మహాసముద్రంలో మునిగిపోయి బాహ్య ప్రపంచపు ఎరక పొందే ముందు, నక్షత్రాలు సమావేశమై సూర్యుని ఆగమన సంకేతాలకు ముందు, పక్షుల తొలి కూజితాల కంటే ముందు, రాత్రి జీవులు విశ్రాంతికి వెళ్లే లోపే, ఆ సమయంలో అంతర్ప్రపంచం మన దర్శనాలను ప్రకాశవంతం చెయ్యటంతో మనం సాధారణంగా చూడని దృశ్యాలు చూస్తాం, సాధారణంగా వినని విషయాలు వినగలుగుతాం. ఆ సమయంలో నా కోసం అంతర్ప్రపంచం తెరుచుకుని మానవుని భౌతిక నేత్రాలు చూడలేని ఒక గొప్ప కాంతిని చూశాను. ఈ కాంతి అత్యంత సౌందర్యభరితమైన లోకంపై ప్రసరించింది. అక్కడ అనేక జంటలు పరస్పర ఉనికిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ప్రేమ సున్నితత్వంలో సేద తీరుతున్నారు. ఆ దృశ్యమంతా గొప్ప ప్రేమతో అల్లుకుని నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. ఇతరులు అనుభూతి చెందుతున్న ఆ ప్రేమ నాది కూడా. అది శ్రీరామచంద్రమూర్తి సీతామాతలు భూమిపై తెచ్చిన ప్రేమగా నేను గ్రహించాను. అందరికీ చెంది ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ ప్రవహించే ఈ ప్రేమను అందరిలో మేల్కొల్పటానికే వారు వచ్చారు. మొదట్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆ తర్వాత మనోహరమైన ఆకుపచ్చటి కాంతి ఆవరిస్తూ రూపరహితమైన శ్రీరాముని ఉనికి అంతటా ఆవరించటం పట్ల ఎరుక పొందాను.
నేను ఆ ప్రగాఢ ప్రేమ వాత్సల్యాల పట్ల ఆశ్చర్యం పొందుతూ ఉండగానే, ఇది శ్రీరాముడు భూమిపై తెచ్చిన ప్రేమ. ఆయన ఒక్క నూతన, నాణ్యమైన ప్రేమను ఎరుకపరిచారు అన్న మాటలు నాకు వినిపించాయి. ఆ స్వరం నా లోపలి నుండి వినిపించింది. శ్రీరామచంద్రులు సీతామాత సృష్టి మొత్తంలోనూ సంకేత రూపంలో ఉన్న ప్రేమను వెలికి తీయడానికి వచ్చారని, మానవాళి తన పరిణామంలో పురోగమించి తన సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసుకోగలదని నాకు అర్థమయ్యింది. అది స్త్రీకి గాని, పురుషునికి గాని చెందిన స్వరం కాదు. దానినే స్వీకృతి స్థితిలో వినిపించే స్వరంగా నేను గుర్తించాను. మాస్టర్స్, ఇదందరూ మన ఇన్నర్ వాయిస్ అని ఏం చెబుతామో ధ్యానంలో, మన ఆత్మ మనకి ఇన్నర్ వాయిస్ రూపంలో ఎరుక పడుస్తుంది అని చెప్పుకుంటాం కదా. అదే మాస్టర్స్ దీనా మరియం గారికి కూడా జరిగింది. ఆ విధమైన మార్మిక ఎరుకలో నేను కొంచెం సేపు ఉన్నాను. క్రమంగా నా కళ్ళు తెరుచుకుని నా బాహ్య ప్రపంచపు స్మృతిలోకి వచ్చాను. ఆ కాంతి నా కళ్ళ ముందు దృశ్యం మాయమైనాయి. నా చైతన్యం అంతర్ప్రపంచం నుంచి బాహ్యం ప్రపంచంలోకి వచ్చింది. నా యవ్వనమంతా నేను శ్రీరామచంద్రుడు, సీతామాతుల భక్తురాలిని. అయితే ఈ పుస్తకం రాయడం ఆరంభించినప్పటి నుంచి నేను వారితో వ్యక్తిగత బంధాన్ని, అనుభూతిని చెందసాగాను. వారు నాకు సజీవ నిర్దేశకులుగా మారారు. నేను వారి ఉనికిలో ఓలాడుతూ, మూసిన కళ్ళ వెనుక చూస్తూ, వింటూ, నేను వింటున్న, నమోదు చేసుకుంటున్న పదాలపై గాఢంగా ప్రతిబింబిస్తూ, వారితో మాట్లాడుతూ, నా హృదయంలోకి వెల్లడి చేయబడిన దానిని నా మేధస్సు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను. సీత కథ నదులు, అరణ్యాలు, చిరుగాలులు, సూర్యకిరణాల వంటి వివిధ రూపాల ద్వారా ప్రత్యక్షమైన దివ్య శక్తుల జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కథలన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి అన్న సందేహం నా మనస్సును వేధించేది. ఇవి నా జ్ఞాపకాలా, లేక వేరే ఎవ్వరివైనా తన ఊహాశక్తితో నా మనస్సు వీటిని సృష్టిస్తోందా అనిపించినా, నా హృదయం ఊరుకో, విను, సీతామాత నీతో మాట్లాడుతుంది అని అనిపించేది. మాస్టర్స్, ఇప్పుడు ఈ సీతాయనంలో మనందరికీ ఇలాగే వినిపిస్తుంది. అంతే ఎరుకగా మనం వింటూ ఉండాలి. అనేక యుగాల క్రితం ప్రాచీన భారతదేశంలో విశ్వ నియమాలైన నిజాయితీ, ధర్మంతో, ఐక్యతతో ఉండగలగటం అన్న సూత్రంపై ఆధారపడిన సమాజాన్ని స్థాపించడానికి పునాదిగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఈ ధర్మపు హృదయంలో ఉన్నది ప్రేమ మాత్రమే. విశ్వం నియమాలకు చలనంలోకి తెచ్చేది ప్రేమ మాత్రమే. ప్రేమయే అయస్కాంత మరి గురుత్వాకర్షణ క్షేత్రాలను నిలిపి ఉంచుతుంది. వాస్తవీకరించబడి క్రమంగా అంతిమ వాస్తవమైన అవాస్తవీకారంగా తిరిగి మార్పు చెందేదాని కారణం. మరి చలనాల వెనుక ఉన్నది ఈ ప్రేమ శక్తియే. ఈ ప్రేమనే శ్రీరాముడు, సీతామాత పరస్పరము వారి రాజ్యంలోని ప్రజలందరి పట్ల, అరణ్యంలోని జీవులన్నలి పట్ల, స్వయంగా భూమాత పైన, సుదర తీరంలో ఉన్న నక్షత్రాల పైన ప్రదర్శించారు. వారు ఉద్వేగాలు లేదా స్వయం ఆసక్తులపై ఆధారపడని కోరిక లేదా స్వంతం చేసుకోవాలన్న ఆకాంక్ష లేకుండా అన్నిటి శ్రేయస్సు కోసం అత్యున్నతమైన, అరుదైన దివ్య ప్రేమ భూమిపైన సాధ్యమేనని మానవాళి గుర్తించడానికి వీలుగా దాన్ని ప్రదర్శించి చూపారు. ధర్మం యొక్క నిజమైన సారాన్ని, మన ప్రకృతిలో ముద్రించబడిన ప్రేమను మేలుకొల్పటం ద్వారా మనం మానవ జీవితం కోసం ఎదురు చూస్తున్న ఉన్నత సంభవ్యాలను గుర్తించగలగం. 2015-16లో నేను 2 యాత్రలకు వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని నెలలకు నా ధ్యాన సాధనలో జ్ఞాపకాలు వెలక్కి వచ్చి, దృశ్యాలు కనబడి, సంభాషణాలు వినబడ్డాయి. నేను ఈ గత దర్శనాలలో మునిగిపోయి వాటిలోని ముఖ్య సందేశాలను నమోదు చేయలేకపోయాను.
ఈ కథలు వ్రాయటం అనేది నా లోపల వర్ణాతీతమైన అనుభూతిని మిగలించింది. ఇది సీతామాత, శ్రీరామచంద్రుల సజీవ ఉనికిని నాకు అందించింది. ఆ అనుభూతి మీకు కూడా సాధ్యమేనన్న ఆశతో ఈ కథను నేను మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాత. దీనా మరియం. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాత. పాఠకులకు సూచన: శ్రీరామచంద్రులు, సీతామాతల కథ హిందూ ఇతిహాసమైన రామాయణంలోది. దీన్ని సనాతన మూలకర్త వాల్మీకి. ఇప్పుడు లభిస్తున్న వాల్మీకి రామాయణం నూతన గ్రంథాన్ని వేరే రచయిత అందించారు అని పండితులు భావిస్తున్నారు. ఆ గ్రంథంలో రాముడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించడానికి తర్వాత సీతను తక్కువగా చూపి పితృస్వామ్యపు ఆలోచనతో ఆమె రాముని భార్యే తప్ప మరేమి కాదని, తన ఇష్టానికి వ్యతిరేకంగా రావణాసురునిచ్చే అపహరించబడి నాయకుడైన రామునితో రక్షించబడిందని చాలా ప్రముఖంగా రాయబడింది. అందులో ఆమె స్వచ్ఛత ప్రశ్నార్థకమై ప్రతిష్ట మంట కలిసి అరణ్యానికి పంపబడి తన కేవల పిల్లలను పెంచి భూమాతను చీల్చుకుని తనను స్వీకరించమని కోరిందని తెలుపబడింది. ఈ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతలో సీత రామునికి నీడ కాదు, ఆమె ప్రతి విషయంలోనూ అతనితో సమాన దివ్యత్వం కలిగి ఉంది. రాముడు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైతే, సీత నారాయణి అంటే శ్రీ మహావిష్ణు యొక్క అర్ధాంగి, మహాలక్ష్మి యొక్క అవతారం. దివ్య తలాలలో వారు నారాయణ, నారాయణులుగా సుప్రసిద్ధులు. అయితే భూమి మీద రాముడు, సీతలుగా తెలియబడ్డారు. వనవాసం, సీతాపహరణం, శ్రీరాముని వియోగం, అగ్ని ప్రవేశం, అరణ్యవాసం, వీటిలో ఏది ఆమె అంగీకారం లేకుండా, వాటిలో ప్రతిదాని వెనకగల కారణాలు ఆమెకు తెలియకుండా ఏదీ జరగలేదు. ఇక్కడ నేను ప్రపంచానికి తెలియపరిచినది సనాతన కాలపు స్త్రీ ఋషులను, వారు అన్నిట తమ భర్తలతో సమానులైన వారు అనే విషయాన్ని వెలుగులోకి తెచ్చాను. అనసూయ అత్రి మహర్షి అర్ధాంగి మాత్రమే కాదు, ఆమె స్వయంగా వివేకవంతమైన ఋషి. ఋషి అనసూయగా పిలువబడేది. ఆ కాలంలో మహిళా సాధికారత ఋషులు మరి దేవుళ్ళు తలం వరకు విస్తరించి ఉండేది. ఇక్కడ భూమిపైన స్త్రీలందరికీ కూడా వారి ఆధ్యాత్మిక సాధనలు, జ్ఞానాలు పురుషులతో సరిసమానంగా ఉండేవి. ముఖ్య సూచన: స్త్రీ ఋషులను క్రాంతిదర్శిని అంటారు, కానీ అది వాడుకలో లేకపోవడం, ఉచ్చారణలో కష్టం కనుక ఈ పుస్తకంలో స్త్రీ ఋషులకు కూడా ఋషి అనే పదాన్ని వాడాము. ముందు మాట: సరోజ గుళ్ళపల్లి. దీనా మరియం గారు రాసిన ఎవరికి తెలియని సీత కథ, సీతాయనం అన్న పుస్తకం జీవితాలను పరివర్తన చెయ్యగల అద్భుతమైన పుస్తకాలలో ఒకటి. 2020 మార్చి 28వ తేదీన బ్రహ్మర్షి పత్రిజీ దగ్గర ఈ పుస్తకం నాకు చేరిన ఆ సన్నివేశం ఇప్పటికీ మరెప్పటికీ నేను మరచిపోలేను. ఆ తరువాత కొన్ని రోజుల వరకు ఈ పుస్తకాన్ని చదవడంలో నేను పూర్తిగా లీనమైపోయాను. ఎప్పుడెప్పుడు ఈ పుస్తకం చదవడానికి ఉపక్రమించిన ఒక సమాధి లాంటి సత్యలోకం వెళ్ళిపోయి సీతమ్మ శక్తి తరంగాలకు కనెక్ట్ అయ్యేదాన్ని. మాస్టర్స్, ఇప్పుడు మనమందరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారి శక్తులతో కనెక్ట్ అయ్యి ఉన్నాము. సమయం అనే పోర్టల్ గుండా యుగాల వెనక్కి పయనించే అవకాశాన్ని మనకు కలిగించిన ఈ పుస్తకం రచయిత గారికి నా హృదయాంతరాలలో నుండి ప్రతిక్షణం ధన్యవాదాలను తెలుపుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈ పుస్తకం నన్ను త్రేతాయుగానికి తీసుకుని వెళ్ళి సీతమ్మతో కలిసి ఆ తల్లి వేలు పట్టుకుని నడిచే మహదవకాశాన్ని కలిగించింది. ఈ పుస్తకంలోని ప్రతి సంఘటన నా హృదయం పలకంపై లోతైన ముద్ర వేసింది. ఎంత అనంతమైన ప్రేమను ఈ లోకంలో వ్యాపించ చేయడానికి సీతారాములు ఈ భూలోకంలో అవతరించారో, అటి విశ్వవ్యాపమైన దివ్య ప్రేమను నేను ఈ పుస్తకం ద్వారా నా కణం కణంలోనూ అనుభవిస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రతి సందేశం మరియు ప్రతి పాఠం ఆనాటి త్రేతాయుగానికి ఎంతగా వర్తిస్తుందో ఈనాటి కలియుగానికి అంతే వర్తిస్తుంది.
అందుకే ఈ పుస్తకంలోని ప్రతి మాట కాలాతీతం. సీతమ్మ జీవితంలో మనకు తెలియని అనేక సంఘటనలను, సన్నివేశాలను పాఠకునికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది ఈ పుస్తకం. మానవ జాతి కోసం మరియు భూలోకం కోసం సీతమ్మ చేసిన త్యాగాలను తెలుసుకుంటుంటే మన హృదయం ద్రవిస్తుంది. మరొక వైపు సీతాదేవి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆమె అంగీకారంతోనే జరిగిందని తెలుసుకుంటుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. సీతమ్మ రామునితో లంకకు వెళ్ళటం, సీతారామ పట్టాభిషేకం తర్వాత భర్త నుండి మరొక్కసారి ఎడబాటును భరించి నిండు గర్భిణిగా అడవిలోకి వెళ్ళడం మరియు చివరికి అర్ధాంతరంగా ఈ ప్రపంచం నుండి నిష్క్రమించడం అన్ని సంఘటనలు తన పూర్తి సమ్మతితోనే జరిగాయి. ఆమె యొక్క ప్రతి చర్య వెనుక ఈ లోకంలో సర్వజీవుల ఎడల అనంతమైన ప్రేమయే కారణం అని, మరి విశ్వ కళ్యాణమే లక్ష్యం. ఈ పుస్తకంతో నేను ఏర్పరుచుకున్న విడిదీయరాని బంధం నాకు ఈ పుస్తకంలోని జ్ఞానామృతాన్ని లక్షలాది మంది ఆధ్యాత్మిక సాధకులతో పంచుకునే అదృష్టం కలిగించింది. కొన్ని వారాల పాటు సీతాయనం యొక్క జ్ఞానాన్ని నేను పిఎంసి ఛానల్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో నా ప్రసంగాల ద్వారా లక్షలాది మందితో పంచుకుంటున్నాను. ఈ ప్రసంగాలు స్తోత్రాలపై కలిగిస్తున్న సకారాత్మక ప్రభావం గురించి అనేక మంది నాతో పంచుకుంటున్న తమ అనుభవాల ద్వారా నాకు విశ్వజననీయమైన దివ్య ప్రేమానుభూతి కలుగుతూ ఉన్నది. ప్రతి వారం నేను ప్రసంగం మొదలు పెడుతూ ఉన్నప్పుడు సీతమ్మ యొక్క శక్తి నాలోకి ప్రవేశించి నన్ను కదిలించడం మరియు అదే శక్తి స్తోత్రులకు కూడా అనుభూతిలోకి రావడం నేను సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తూ ఉన్నాను. పిఎంసి ఛానల్ ద్వారా జరుగుతున్న ఈ సీతాయన జ్ఞానయజ్ఞ కార్యక్రమం ద్వారా వేలాది మందిలో తమ ఆలోచన ఎడల మరియు క్రియాల ఎడల ఎరుక బాగా పెరగడం నేను గమనిస్తున్నాను. రోజు రోజుకు ఈ పుస్తకంతోనూ మరియు సీతమ్మను నా అనుబంధం విడియదీయలేనంతగా వినవేసుకొని పోయింది. స్త్రీ శక్తి తన సంకెళ్లను తెంచుకుని బయటకు వస్తున్న ఈ తరుణంలో సీతాయనం పుస్తకం రావడం ఎంతగానో సముచితంగా ఉంది. ఎందుకంటే సీతమ్మతో సహా ఆనాటి ఎందరో యోగినులు మరియు మహిళా ఋషి శిరోమణులు మానవ జాతి కళ్యాణం కొరకు వనకరించిన ఘనమైన కార్యాలు, చేసిన గొప్ప త్యాగాల గురించి ఈ పుస్తకం అద్భుతంగా వర్ణిస్తోంది. తన స్వార్థపూరితమైన చేష్టలతో భూమాత గుండెల్లో నిత్యం గుణపలు దిగేస్తూ ప్రకృతిని పరిరీక్షించడం మరిచిపోయి తనకు తానే ముప్పును తెచ్చుకుని తన పాపం తానే కరోనా మహమ్మారి రూపంలో అనుభవిస్తున్న మానవ జాతికి ఒక గొప్ప మేలు కొలుపుగా మానవ జీవితంలో వసుంధర మాత మరియు ప్రకృతి మాతాల రూపంలో ఆ జగజ్జనని పోషిస్తున్న ప్రధాన పాత్రను పునరావిష్కరించడానికి ఈ పుస్తకం ఇప్పుడే రావడం అది ఆ జగన్మాత నిర్ణయమే అని నా ప్రగాఢ విశ్వాసం. నా చిరకాల ప్రశ్నకు సమాధానం సీతాయనం. శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నూరూరగా చెవులు పుట్ట నుడివేద సుమతి. బాల్యంలో 1.5 సంవత్సరాల వయస్సులో మాటలు స్పష్టంగా పలకటం రాగానే తెల్లవారుజాము 4:30-5 గంటల మధ్య మా తాతగారు అంటే తల్లి యొక్క తండ్రి మా అందరకు నా తర్వాత 15 మంది మనవలు మనవరాళ్ళందరికీ తప్పనిసరిగా మొట్టమొదట నేర్పిన పద్యం. నేను అక్కడే పెరగటం వల్ల అదంతా నాకు తెలుసు. అంతేకాదు ఉదయం సాయంత్రం స్నానం తర్వాత ఆయన చల్లసాని మల్లికార్జునరావు గారు మా ఇంటిలోని సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల చిత్రం ముందు నిలబడి ప్రతి పూట 10 నిమిషాలు వారితో మాట్లాడుతూ ఉండేవారు. మా అమ్మమ్మ లక్ష్మీకాంతమ్మ గారు
ఉదయం నుంచి వంట, పూజ, ఖాళీ సమయాలలో రాట్నం ముందు కూర్చొని ఏకులు వడుకుతూ దేవుడు పాటలు పాడుకుంటూ ఉండేది. అమ్మమ్మ గారి ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు. నేనొక్కదానినే చిన్న పిల్లను అవ్వటం వల్ల చెప్పిన మాట వినటం తప్ప అల్లరి అలవాటు కాలేదు. వాళ్ళ మధ్య భక్తి అబ్బింది అనలేను కానీ, ఆ రాముడు, సీత ఎక్కడో నా లోపల ముద్రించుకుపోయారు. మా అమ్మమ్మ ఏనాడు పౌరుషంగా మాట్లాడి ఎరగదు. స్వతంత్ర ఉద్యమంలో వ్యాపారాలు, ఆస్తులు పోయి ఆర్థిక పరిస్థితి కొంత క్షీణించినా, ఆమె ఏ రోజు ఆ ప్రస్తావనే తేకుండా దాన్ని అత్యంత సహజంగా స్వీకరించి మామూలుగా ఉండేది. ఆనందంగా అందరికీ అన్ని అమరుస్తూ ఉండేది. ఆమెను చూసి చూసి స్త్రీలు ఇట్లా ఉండాలి అనుకునేదాన్ని. కాలేజీ చదువుకు వచ్చాక మహిళా కళాశాలలో స్త్రీవాద ఉద్యమ సమావేశాలు జరుగుతుండేవి. ప్రిన్సిపల్ గారు మమ్మల్ని కూడా వాటికి పంపేవారు. ఆ ఉపన్యాసాలు విన్నప్పుడు మనం మగవాళ్ళతో సమానంగా లేము అన్న భావం సరికానిదేమో. వారు కొన్ని విషయాలలో మెరుగైతే మనం వేరే విషయాలలో మెరుగు. ఒకవేళ సమానంగా లేము అనుకున్నా ప్రాధాన్యత సంతరించుకునే విధానం ఇది కాదు. ఎక్కడో పొరపాటు జరుగుతోంది అనిపించేది. తర్వాత కూడా స్త్రీలు ఆత్మగౌరవం, జ్ఞానం కలిగి ఉండవలసిన మాట నిజం. కానీ దానికోసం పోరాటాలు, వ్యక్తిత్వ ఘర్షణలకు పాలుపడి జీవితాలు దుర్భరం చేసుకోవటం అవివేకం. ఆధునిక ఉన్నత విద్యావంతులైన మహిళలో కొందరికి ఆలోచనా విధానంలో ఏదో లోపం ఉన్నట్లు అనిపించేది. అప్పట్లో 1970 దశకంలో రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం చదివితే నవ్వు వచ్చిందే తప్ప ఏ విప్లవ భావాలు రగలలేదు. సరికదా, మగవాళ్ళు అతిశయంతో, అహంకారంతో ఉంటారని అన్ని స్త్రీవాదులు అనేవి పరిశీలిస్తే ఎక్కడో తప్ప వాళ్ళు కూడా మామూలుగానే, సాధారణంగానే కనిపించేవారు. అప్పుడు నాకు మాత్రమే ఎందుకు భిన్నంగా అనిపిస్తోంది అనుకునేదాన్ని. నేల పట్ల ఎంత ప్రేమ ఉండేది. ఎవరైనా ఛీ! మట్టి అంటుకోకూడదు అన్నప్పుడు, లేదా నేల మీద కలుపు మొక్కలు చావడానికి మందులు కొడితే నేల అణువులు చనిపోతాయని, లేదా విశాలవంతమైన భవంతులు కట్టినప్పుడు అంతే మేర నేలకు ఊపిరి ఆడదని తీవ్రమైన విచారం కలిగేది. ఇదంతా ఎందుకు అనిపిస్తోందో తెలిసేది కాదు. ఇప్పుడు ఈ సీతాయనం చేతిలోకి వచ్చిన తర్వాత వాటంటికి కారణం అర్థమయ్యింది. ఆ సహజత్వం, ప్రకృతి పరిరక్షణ అది నా మూలాలలోనే ఉన్నాయని, నేను అప్పుడు ఉండడం వల్లనే అలా భావిస్తున్నానని గ్రహించాను. జనక మహారాజు ఆదర్శ జీవనం, తన రాజ్యం విచ్ఛిన్నమవుతుందని తెలిసినా సీతను అయోధ్యకి పంపడానికి సందేహపడకపోవడం, సీత మన కోసమే కాదు సమస్త విశ్వం కోసం అని అనడం, అవన్నీ ఉన్నతీకరించబడిన వ్యక్తికి విశ్వ ఔన్నత్యం కోసం పాటుపడటం అనేది సహజ పరిణామం అని తెలిసింది. భూమి అవరోహణ చాపంలో పరిభ్రమించటం వలన స్త్రీల శక్తి, జ్ఞాన, వివేకాలు మరుగున పడ్డాయి తప్ప, ఆ కాలంలోనే గొప్ప తపస్సంపన్నులు, లోకాలని సృష్టించగల స్త్రీలున్నారని అర్థమయ్యింది. మరి ముఖ్యంగా ఆనాడే ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్నే మాస్టర్స్ ఇక్కడ చూడండి, శ్వాస మీద ధ్యాస అనేది ఎంత పురాతనమైనది. మనమందరూ ఎంత అదృష్టవంతులము. ఈరోజు ఆ శ్వాస మీద ధ్యాసని మనం చేస్తున్నాము. ఈ సీతాయనం కూడా వింటున్నాము. ఈ ధ్యానాన్ని ఋషి అరుంధతి సీతామాతకు బోధించింది అని తెలుసుకోవటం ఎంత ఆశ్చర్య ఆనందాలను కలిగించటమే కాక, మన ధ్యాన ప్రక్రియ ఎంత సనాతనమైనదో తెలిసింది. సీతామాత ఎంత సాధారణంగా, నిరాడంబరంగా సమస్త ప్రకృతి పట్ల ప్రేమ, గౌరవాలతో జీవిస్తూ, నేను విశ్వంలోని ప్రతి అణువులోనూ ఉన్నాను, ప్రతి అణువు కోసం పని చేస్తున్నాను, అంతా ఒక్కటే అయినప్పుడు నేను చేశాను అని తెలియచేయటం ఎందుకు అన్న వాక్యంలోనే ఎంత నిర్దేశకత్వం దాగి ఉందో. మాస్టర్స్ దీన్నే కదా మనము వన్నెస్ అంటాము. దానికోసమే మనమందరి ఈ ప్రయత్నము. శ్రీరామచంద్రుడు సకల గుణాభిరామునిలా, మచ్చలేని చంద్రునిలా మనకి తెలుసు. ఈ సీతాయనం ఆయన అత్యున్నత వివేకాన్ని, సంయమాలను వెనక్కి తీసి ఆయన ఔన్నత్యానికి మరింత ఉన్నతీకరించింది.
రామాయణం భారతదేశ ఆధ్యాత్మిక జీవనానికి, ఔన్నత్యానికి ప్రతీక అని వింటూ ఉంటాం. ఇప్పుడు మనం దానిని మరో విధంగా అంటే సీతాయనను ఆ ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ అనువాదంలో నేను ఉపకరణంలో వాడబడ్డానే తప్ప స్వయంగా వారే దీనిని పూర్తి చేస్తారని చెప్పక తప్పదు. మరో మాట, సరిగ్గా 6 సంవత్సరాల క్రితం మా నాన్న మైనాని మధుసూదనరావు గారు సంవత్సరాల పాటు ఎండనక, వాననక ప్రతిరోజు స్వయంగా నిలబడి మా ఊరిలోని రామాలయాన్ని పునర్నిర్మాణంలో కృషి చేశారు. దాని వలన కూడా రామునితో కొంత అనుబంధం ఏర్పడింది. మా సన్నిహితులు నన్ను, నా భర్త తిలక్ గారిని సీతారాములు అనేవారు. ఈ సీతాయనాన్ని వెలుగులోకి తెచ్చిన దీనా మరియం గారికి, తెలుగులో వ్రాసి పెట్టిన పావని మేడం గారికి, చక్కగా ముద్రించిన నాగరాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి అవకాశం ఇచ్చిన పత్రిజీకి ప్రేమపూర్వక ప్రణామాలతో స్వర్ణలత. మాస్టర్స్, ఇంతటితో ఈరోజు ముందు మాట కంప్లీట్ అయింది. రేపటి నుంచి మనము సీతాయనంలో మిథిలా రాజ్యానికి వెళ్తాం మాస్టర్స్. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళామి భవంతు.